నమస్కారం. కలియుగ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదంగా అతి పవిత్రంగా భావిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు లడ్డూను స్వీకరిస్తూ ఉంటారు. ఆ లడ్డూ తయారీలో ఉపయోగించే అవినీతిలో ఇటీవల కాలంలో జంతువుల అవశేషాలు, యానిమల్ ఫ్యాట్స్ సంబంధిత అవశేషాలు ఉన్నాయని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారు ఒక రిపోర్ట్ను ఇటీవల ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే టీటీడీ బోర్డు వారు చెప్పడం జరిగింది. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సోదరులు బాధప్త హృదయంతో రోధిస్తున్నారు. హిందువుల యొక్క మనోభావాలకు మాయని మచ్చగా ఈ సంఘటన నిలిచిపోయింది. కనుక తక్షణం ప్రభుత్వం వారు సిబిఐ ఎంక్వైరీని వేసి దోషులను తేల్చి ఎంతవారైనా గత పాలకులైనా, టీటీడీ పాలకవర్గంలో సభ్యులైనా, టీటీడీ ఉద్యోగస్తులైనా, ఎంత స్థాయిలో ఉన్నా సరే నిగ్గు తేల్చి వారిని తక్షణం శిక్షించాలని, హిందువుల యొక్క మనోభావాలను కాపాడాలని, తిరుమల తిరుపతి యొక్క ప్రాశస్త్యాన్ని నిలబెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం.